ఓకేనా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడిని తలా రాజేంద్ర. నేను జీవకాన్లో తిరుపతిలో కాపురం ఉంటాను. నేను రవీంద్ర నగర్లో ఉన్నటువంటి ఇంటిని, రేకుల ఇంటిని, 2 రూమ్లు ఉన్నటువంటి ఇంటిని రెంట్కి ఇచ్చాను. దాంట్లో అతను టిఫిన్ అంగడి ఎక్కడో బయట పెట్టుకొని ఇక్కడ వంట చేసుకొని చికెన్ వండుకొని అక్కడికి వెళ్ళి అమ్ముకుంటాడు. రెంట్ అతని షేర్ కూడా 2 నెలలు మాత్రం అయింది. ఎలాంటి అపరిశుభ్రత కూడా లేదు. కానీ ఆదివారం జరిగిన దాన్ని ఈరోజు కరుణాకర్ రెడ్డి అనుచరుడని, జగన్మోహన్ రెడ్డి అనుచరుడని, అభినయ్ రెడ్డి అనుచరుడని, నేనేదో హోటల్కి సప్లై చేస్తాననేసి, నేను హోటల్ నడుపుతున్నట్టు, తిరుపతికంతా నేనే మాంసం తయారు చేస్తున్నట్టు అసత్య ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కనీసం నేను దళిత నాయకుడిగా ఎదుగుతుంటే వారం లేని తెలుగుదేశం పార్టీ నాయకులు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మగాళ్ళు అయితే నిరూపించండి నన్ను. నేను ఎక్కడికన్నా ఏ హోటల్ కన్నా సప్లై చేస్తానా? నాకు హోటల్ లేదు, బిజినెస్ లేదు, అంగిడి లేదు, ఏమీ లేదు. నేను రాజకీయం చేసుకుంటా అంటే నా పట్ల నేను 30 ఏళ్ళుగా రాజకీయాలు, నాకు చిన్న మచ్చ కూడా ఎక్కడా లేదు. అటువంటిది ఈరోజు రవినాయుడు అనేవాడు పనికిమాలిన మాదిరిగా మాట్లాడుతూ వారి అనుచరులు జేపీ శ్రీనివాసు వీళ్ళ అనుచరులంతా కూడా నా వ్యక్తిగత అన్నాన్ని, నేను ఎస్సీ మాలకులకు చెందిన వాడిని, నన్ను అన్యాయంగా ఇరికించాలనేసి వీళ్ళు అభాండాలు వేస్తున్నారు. ఆదివారం జరిగితే టన్నుల కొద్దీ మాంసం దొరికిందంట. ఆ మాంసం కాదు, చికెన్ 10 కేజీలు దొరికింది. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వచ్చినారంట. నేను ఆ రోజు బయట ఉన్నాను. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు పైన వేసి లాక్ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు బేగాలు ఇచ్చినారు నాకు. వాళ్ళని ఖాళీ చేసి వాళ్ళు ఆదివారం వెళ్ళిపోయినారు. మళ్ళీ ఆదివారం, సోమవారం పోయింది, మంగళవారం పోయింది. ఈరోజు 20,000 ఆ పార్టీ మహిళే కావాల్సి కన్నా వేరే వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకొని దాన్ని మార్పింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో, కరుణాకర్ గారితో, అభినయ్ గారితో ఫోటోలను పెట్టి ఈ మాదిరిగా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో నా వ్యక్తిగత హరణాన్ని చేస్తున్నారు. నేను తీవ్రంగా బాధపడుతున్నాను. ఇంత తప్పు చేయనప్పుడు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టాలి, అరెస్ట్ చేయాలి, చట్టం దాని పని చేయాలి. ఎందుకంటే అధికార పార్టీకి దయచేసి పోలీసులు దుమ్ముగా వేద్దండి. దయచేసి వాళ్ళ మీద కేసులు కట్టాలి. నేను ఒక దళిత నాయకుడిగా తలెత్తుకొని తిరిగి తిరుపతిలో 30 ఏళ్ళుగా ఉన్నాను. నేను నా మీద చిన్న మచ్చ కానీ కేసు కానీ ఎవరిని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ ఇలాంటి దుర్మార్గులను, దుష్టులను, తిరుపతి పవిత్రను వాళ్ళు దెబ్బతీస్తున్నారు. నేను కరుణాకర్ రెడ్డి అనుచరుణ్ణి గర్వంగా చెప్తున్నాను. రాజకీయాలు చేస్తాను, రాజకీయాలు ఉన్నాను, నిజాయితీతో బతుకుతాను. మీ మాదిరిగా తోపుడు బండ్ల డబ్బులు తీసుకోవడము, డిఎస్సీలో ఉద్యోగాలు, పోస్టుల్లో ఉద్యోగాలు అమ్ముకోవడము, అదే టిఫిన్ సెంటర్ దగ్గర డబ్బులు తీసుకోవడము, వాళ్ళ దగ్గర టిఫిన్ ఫ్రీగా తినడము, ఇటా పనులు మేము చేయము. మేము నిజాయితీ బతికే కులం మాది, ఎస్సీ దళిత కులానికి చెందిన వాడిని. కాబట్టి నాకు అన్యాయం జరిగింది. కాబట్టి నాకు న్యాయం చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉంటాను.